మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్కి పని చేయాలి, కోట్లు గడించాలి. కానీ వాళ్ళకి చదువులు చెప్పేవాళ్ళు మాత్రం నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా పనిచేయాలా? ఇది హైట్ ఆఫ్ హిపోక్రసీ కాదా? ఏమన్నా అంటే విద్య వ్యాపారం కాకూడదని సూక్తులు వల్లిస్తారు. ఎందుకు కాకూడదు విద్య వ్యాపారం? ఒక స్టాండర్డ్స్ ఉన్న స్కూల్ స్థాపించడానికి 10 కోట్ల రూపాయలు అవుతుంది. మనతో సంబంధం లేని వ్యక్తులు మన పిల్లల చదువుల కొరకు కోట్ల రూపాయల పెట్టుబడి లాభం ఆశించకుండా పెట్టాలని కోరుకోవడం సమంజసమా? ముమ్మాటికి కాదు. పోనీ లాభం నేరం అన్నంత మాత్రాన లాభాల వేట ఆగుతుందా? లేదు. ఇంకో మార్గం వెతుకుతారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు యూనిఫామ్లు, స్టేషనరీ అమ్ముకుని స్కూల్ బస్సు, స్కూల్ బిల్డింగ్ మీద అద్దెలు వసూలు చేసి లాభాలు గడిస్తున్నారు. ఈ లాభాలను కూడా అరికట్టాలని కొందరు తల్లిదండ్రులు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల వైపు ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ని ఆత్మహత్యలకు కారణాన్ని మరో రూపంగా చూపెట్టకూడదంటూ నినదిస్తూ ఈరోజు మేమంతా పేరెంట్స్ ప్రభుత్వాన్ని కనీసం కనువిప్పు కలగాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి. చట్టం తీసుకురానంత కాలం ఈ పేద తల్లిదండ్రులకు, ముఖ్యంగా పేరెంట్స్కి న్యాయం జరిగే అవకాశం లేదు. తల్లిదండ్రుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఈ మార్గం కూడా మూసేస్తే ఏమవుతుంది? లాభాలు లేక ఎవ్వరూ కొత్త స్కూళ్లు కట్టరు. ఇప్పుడు నడుస్తున్న స్కూళ్లను కూడా క్రమక్రమంగా మూసేసి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు స్కూల్ యజమానులు. అయినా అసలు స్వార్థపరులు ఎవరు? స్కూల్ యజమానులా, స్కూల్ ఫీజు గురించి నసపెట్టే తల్లిదండ్రులా? నేను ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా స్కూళ్ళు ఫీజులను వాళ్ళ వెబ్సైట్లలో పెట్టాయి. విద్యారణ్య స్కూల్ సంవత్సరానికి 50 నుంచి 60 వేలు ఫీజు వసూలు చేస్తుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శ్లోక 1.5 నుంచి 2 లక్షలు, ఇండస్ శాంక్టమారియా 4 నుంచి 8 లక్షలు, ఓక్ రిడ్జ్, ఆగాఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ 5 నుంచి 15 లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. పిల్లలను జాయిన్ చేసే రోజు ఈ స్కూళ్లు ఎటువంటి ఫీజులు వసూలు చేస్తాయో తల్లిదండ్రులకు తెలుసు. ఒకవేళ తట్టుకోలేనంతగా ఫీజులుంటే పిల్లలను తక్కువ ఫీజున్న స్కూల్కి మార్చవచ్చు. ఇవేమీ చేయకుండా ఓక్ రిడ్జ్ స్కూల్ చదువులు సగం ధరకు రావాలని తల్లిదండ్రులు మారం చేయడం ఎలా నైతికం? మారుతి సుజుకి ధరకు BMW కారు కావాలనే దురాశ ఉంటే అది తల్లిదండ్రులు తప్ప, BMW కంపెనీ తప్ప? ఏమన్నా అంటే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ అని గగ్గోలు పెట్టి అందరి నోర్లు మూపిస్తారు. తల్లిదండ్రులకు తక్కువ ధరకు నాణ్యమైన విద్య కావాలంటే పోరాటం చేయాల్సింది ప్రైవేట్ స్కూళ్ల మీద కాదు, ప్రభుత్వ నియంత్రణల మీద. తక్కువ ధరకు నాణ్యమైన చదువులు చెప్పే స్కూళ్లు అందుబాటులోకి రావాలంటే ఒకే ఒక మార్గం, పోటీ మార్కెట్ వ్యవస్థ రావాలి. కొత్త స్కూళ్ల స్థాపనను ప్రోత్సహించడానికి ఇప్పుడున్న లైసెన్స్ రాజ్ చట్టాలు, నియంత్రణల భారం తగ్గించాలి. స్కూళ్ల నిర్వహణలో ప్రభుత్వాధికారుల జోక్యం లేకుండా చేయాలి. స్కూళ్లను లాభాలు గడించుకొనివ్వాలి. ఇటువంటి వాతావరణంలో పెట్టుబడులు పెరిగి కొత్త స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఫీజు, విద్యా ప్రమాణాల మీద పోటీ పడతాయి. మంచి స్కూళ్లు నడుస్తాయి. చదువు సరిగ్గా చెప్పని స్కూళ్లు నష్టాలొచ్చి మూతపడతాయి.